1200 మంది తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్ పాస్ చేసిన ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గోపాల్ రాజు నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వరంగల్ నగరం పోచమ్మ మైదాన్ జంక్షన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, కార్పొరేటర్లు చింతాకుల అనిల్, భోగే, సువర్ణ, సురేష్, కావేటి, కవిత, పల్లం రవి, ఫుర్ఖాన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ ప్రజల ప్రాణత్యాగం ఫలితంగా రాజ్యసభలో బిల్ ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చారని, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని మర్చిపోలేరని, సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా భారీ కేకును కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని, తూర్పు నియోజకవర్గంలో సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కొండా దంపతుల ఆదేశాలతో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం, పేదలకు పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన సందర్భంలో మేము కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పోచం మ్యాన్ సెంటర్లో భారీ కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గోపాల్ నవీన్ రాజ్ గారు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ మరీ ముఖ్యంగా ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో వాడవాడలా కూడా కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ కార్యక్రమం, పేదలకు అనేక కార్యక్రమాలు కూడా శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 1200 ప్రాణాలు బలైతే వారు చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మనకు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో వాడవాడలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, శ్రీమతి కొండా సురేఖ గారి నాయకత్వంలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు.